హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉసిరికాయ పచ్చడిని ఈ కొలతతో చేసుకోండి. పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. ముందుగా ఇక్కడ ఒక పావు కేజీ ఉసిరికాయలను తీసుకొని వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని బాగా తుడుచుకోండి. క్లాత్ తోటి వాటర్ లేకుండా చూసుకోండి. వాటర్ ఉంటే పచ్చడి త్వరగా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఉసిరికాయలను ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఉసిరికాయ బాగా ఫ్రై అవుతుంది. దీంట్లోకి ఉప్పు కారం కూడా సరిగా పడుతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయండి. మెంతులు బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే చేదొస్తుంది. తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకునేవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 కప్పు నూనె పోసుకోండి. మీరు పల్లి నూనె తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉసిరికాయలను వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ నేను అన్నీ ఒక్కటేసారి వేసాను. మీరు 2 సార్లైనా వేసి ఫ్రై చేయొచ్చు. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఉసిరికాయలు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న విటమిన్ సి తగ్గిపోతుంది. ఇలా స్పోక్తో గుచ్చితే ఇలా దిగితే సరిపోతుంది, అంతే. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లి ఇలా పొట్టు తీసుకొని ఇలా దంచి వేసుకోండి. ఈ వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 నిమ్మకాయలను పిండి వేసుకున్నాను, జ్యూస్ని. ఇది స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారనివ్వండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులోకి 1 కప్పు కారం, గ్రామ్ వైజ్గా అయితే 25 గ్రామ్స్, అదే గ్లాస్తో ఒక పావు కప్పు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోండి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ మీకు ఆయిల్ సరిపోకుంటే మళ్ళీ వేడి చేసి చల్లారిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.